వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. నా హృదయం నీ కోసం వేచియున్నది, నిన్ను చూడాలని ఆశ ఉన్నది. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. యేసయ్య నిన్ను చూడాలయ్యా, యేసయ్య నీతో మాట్లాడాలయ్యా. యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము. యేసయ్య నీవే నా మార్గము, యేసయ్య నీవే నా సత్యము. యేసయ్య నీవే నా జీవము, యేసయ్య నీవే నా జీవము. యేసయ్య నీవే నా సర్వము, యేసయ్య నీవే నా సర్వము. యేసయ్య నిన్ను చూడాలయ్యా, యేసయ్య నీతో మాట్లాడాలయ్యా. యేసయ్య నిన్ను చూడాలయ్యా, యేసయ్య నీతో మాట్లాడాలయ్యా. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలు విజయవాడ మేత్రాసనం, జ్యోతినగర్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు, తలంచిన తలంపును నెరవేరాలని కృతజ్ఞతా బలి అనిల్, రాకేష్, హేమ, జాన్సీ, సునీత, భీమరాజు, నిశాంత్, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, కేసీ రెడ్డి మరియు శౌరిలమ్మ కుటుంబంలోని వారికి, వారి పిల్లల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చాలని కృతజ్ఞతా బలి కేసీ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, మంగళగిరి విచారణ, ఎద్దనపల్లి జయరాజు మరియు ఎద్దనపల్లి హృదయ రంజన్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పూతోట నిర్మల, క్రాంతి, శృతి, పవన్, నవ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ విచారణ, కీర్తిశేషులు గాదె ఇన్నమ్మ 9వ రోజు దినాలు సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జి ప్రతాప్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రాయపరెడ్డి, పి రాణి, సిస్టర్ మాణిక్యం కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న పొలిమెట్ల గాబ్రియలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మధురవాడ విచారణ, 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న కరణం ప్రభాకర్ రావుకు దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మరియు అదే విధముగా మన దివ్యవాణి టీవీ దాతల కొరకు వారు చేస్తున్న సహాయానికి దేవాదేవుడు వారిని కుటుంబ సభ్యులను అందరినీ కూడా దీవించినట్లను మనమందరము కూడా ఈ యొక్క తలంపు నిమిత్తమై ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈనాడు మనమందరము కూడా తల్లి అయిన శ్రీ సభతో కలిసి పునీత క్లారమ్మ గారి నిర్బంధ స్మరణను జరుపుకుంటున్నాము. ప్రియమైన విశ్వాసులారా, ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము ప్రార్థన, పవిత్రత, పని. ప్రార్థన, పవిత్రత, పని, ఈ మూడు విలువైన సుగములను తన జీవితములో అక్షరాల నెరవేర్చిన గొప్ప పుణ్యమూర్తి కన్యక మన క్లారమ్మ గారు. అవును ప్రియమైన విశ్వాసులారా, దేవునికి తన్ను తాను దైవాంకితము చేసుకుంటూ యేసయ్య నడిచిన రక్షణ మార్గములో యేసు ప్రభువు చూపిన ఆ ప్రేమ మార్గమును అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటూ ఆ యొక్క మూడు సుగుణములను కూడా తన జీవితంలో నెరవేరుస్తూ అనేక మందికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచిన గొప్ప పునీతురాలు మన క్లారమ్మ గారు. మరి ప్రియమైన విశ్వాసులారా, చాలాసార్లు మనలో మానవ బలహీనత వలన మనము దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రార్థన, పవిత్రత, పని అని యొక్క మూడు విలువైన సుగుణాలను పాటించని సమయములను గుర్తుకు చేసుకుంటూ దైవాతి దేవుని పాపమన్నిపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు కనికరించి పునీత క్లారమ్మకు పేదరికమును ప్రేమింపగల సుగుణమును దయచేసితివి. ఆమె ప్రార్థన సహాయమున మేము కూడా దీనాత్మనమై క్రీస్తును అనుసరించుచు స్వర్గరాజ్యమందు నీ దర్శన భాగ్యమును పొందినట్లు అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చీకటి పడక మునిపే ప్రయాణము కట్టుము.
నీవు ఆ తావు వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించినట్లు చేయుము. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల నడుమ వసించుచున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కన్నులున్నను చూడరు, చెవులున్నను వినరు. నరపుత్రుడా, నీవు ప్రవాసి వలె నీ సామానులు మూట కట్టుకొని చీకటి పడక మునిపే ప్రయాణం కట్టుము. నీవు ఆ తావు వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించున్నట్లు చేయుము. అప్పుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసుకోవచ్చును. చీకటి పడక మునిపే వారు చూచుచుండగా నీవు నీ సామానులు మూట కట్టుకొని ప్రయాణం కట్టుము. వారు చూచుచుండగా ప్రవాహముకు పోవువాని వలె సాయంకాలమున బయలుదేరుము. వారు చూచుచుండగా మీ ఇంటి గోడకు కన్నము వేసి నీ మూటను దానిగుండా బయటకు కొనిరమ్ము. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని చీకటిలోనికి వెళ్ళిపోవలెను. నీవు మొగము కప్పుకొని ఏమి చూడలేని వారిని వలె కనిపింపవలెను. నేను నిన్ను ఇశ్రాయేలులకు గుర్తుగా ఉంతును. నేను ప్రభు చెప్పినట్లే చేసి తిని ప్రవాసి వలె నా సామానులు మూట కట్టుకొంటిని. సాయంకాలమున నా చేతులతోని గోడకు కన్నము వేసి ఆ రంధ్రము గుండా వెలుపలికి పోతిని. ఎల్లరూ చూచుచుండగా చీకటి పడినప్పుడు నా మూటనెత్తి భుజములపై పెట్టుకొని బయలుదేరితిని. మరునాటి ఉదయము ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీలు నీవు చేయనదేమిటి అని ప్రశ్నించుచున్నారు కదా. వారికి యావే ప్రభునైనా నా పలుకుగా ఇట్లు చెప్పుము. ఈ సందేశము యెరూషలేమున పరిపాలన చేయు రాజుకు అచ్చట వసించు ప్రజలకు వర్తించును. నీవు వారికి సూచనగా నుందువు. నీవిప్పుడు చేసినట్లుగానే వారికి కూడా జరుగును. వారు బందీలై ప్రవాసముకు పోవుదురు. వారిని పాలించు రాజు రేయి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడకు తవ్విన కన్నము గుండా వెడలిపోవును. అతడు ముఖమును కప్పుకొని నేలను చూడజాలకుందును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొనుము. దేవుని కార్యములు జ్ఞప్తి అందు ఉంచుకొనుము. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరగబడిరి, అతని ఆజ్ఞలను మీరిరి. తమ పితరుల వలె విశ్వాసఘాతుకులై తిరుగుబాటు చేసిరి. వంకర విల్లు వలె మోసగాండ్రైరి. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొనుము. దేవుని కార్యములను జ్ఞప్తి అందు ఉంచుకొనుము. కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొలిచి అతనిని అసూయకు గురి చేసిరి. ఈ చేయిదములెల్లా చూచి దేవుడు కోపించెను, ఇశ్రాయేలును పూర్తిగా విడనాడెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొనుము. దేవుని కార్యములను జ్ఞప్తి అందు ఉంచుకొనుము.
ప్రహర్షమై ఉల్లంబు పొంగని, హర్షమై ప్రహర్షమై ఉల్లంబు పొంగని, ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని, ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని, వేదమై సంవేదమై మదిలో నిలువని. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. సమతానాదం ప్రభుని వాక్యమని, నవ్య భావాల సాగుదాం పుడమిలో. మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, మంచి మనసు మాలలల్లి మంచి చేయగా, సహోదర ప్రేమను మనము చాటుదా, సహోదర ప్రేమను మనము చాటుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చాను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకున ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొన్ని ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకుల్లో ఒకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానులకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో
ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించెను. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయా ప్రాంతము చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా పునీత క్లారమ్మ గారి నిర్బంధ స్మరణను జరుపుకుంటున్నాము. ఈ పరిశుద్ధమైన రోజున మనం అందరము కూడా ధ్యానిస్తున్న అంశము ప్రార్థన, పవిత్రత, పని. ప్రార్థన, పవిత్రత, పని. అవును ప్రియమైన విశ్వాసులారా, పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో ధ్యానిస్తున్నాము. సదా ప్రార్థింపుడు. పునీత పౌలు భక్తుడు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనం ధ్యానిస్తున్నాము. మీ కష్టములో ఓర్పు వహింపుడు, నిరీక్షణతో జీవింపుడు, సదా ప్రార్థింపుడు అన్న దేవుని వాక్యములను తన జీవితములో అక్షరాల నెరవేర్చిన ఆదర్శమూర్తి, గొప్ప పునీతురాలు మన క్లారమ్మ గారు. ప్రియమైన విశ్వాసులారా, తాను జూలై 16వ తారీఖు 1194వ సంవత్సరము అసిసి పట్టణంలో తాను జన్మించారు. ప్రియమైన విశ్వాసులారా, తాను పుట్టినప్పటి నుంచి కూడా ధనిక సంపన్నురాలు. ఆమె ఒక ధనిక కుటుంబంలో జన్మించినది. ఆమె చిన్ననాటి నుంచి కూడా ఆ ధనిక కుటుంబంలో ఉన్న సమయంలో తను ఒకనాడు పునీత అస్సీసి పురి ఫ్రాన్సిస్ వారి యొక్క వాక్యమును, ఆ యొక్క ప్రసంగమును విన్న తర్వాత ఆమె మనసు ప్రేరణ పొంది దేవుని అనుగ్రహము ద్వారా దైవ సంకల్పానుసారముగా తన జీవితాన్ని పునీత అస్సీసి పురి ఫ్రాన్సిస్ వారి యొక్క వాక్యమును విన్న తర్వాత తన జీవితమును మరల్చుకొని తన్ను తాను దేవునికి అంకితము చేసుకుంటూ తన్ను తాను దేవునికి అర్పించుకొని రక్షణ చరిత్రలో ముందుకు సాగిన గొప్ప వ్యక్తి మన పునీత క్లారమ్మ గారు. అసిసి పురి ఫ్రాన్సిస్ వారి వలె గొప్ప జీవితాన్ని కలిగి ఉంటూ ఆమె ఈ యొక్క 3 వ్రతాలను, పేదరికము, విధేయత, బ్రహ్మచర్యము కలిగి ఉంటూ ఒక మఠ కన్యగా తాను తయారన్న గొప్ప ఆశతో తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన అనే విలువైన ఆయుధము ద్వారా, ఈ ప్రార్థన అనే గొప్ప సుగుణము ద్వారా తన జీవితాన్ని ఆ యేసుకు అంకితము చేసుకుంటూ ప్రియమైన విశ్వాసులారా తాను పోర్ క్లేర్స్ అనే ఈ యొక్క ఒక సన్యాస మఠమును స్థాపించినది. ఈ సన్యాస మఠము ద్వారా తాను ఎంతోమందికి ఆ ప్రార్థన అనే విలువైన ఆయుధము ద్వారా తాను ఎంతోమందికి ప్రార్థన చేస్తూ అనేక మందిని కూడా తన జీవితము ద్వారా ఆకర్షించిన గొప్ప వ్యక్తి మన పునీత క్లారమ్మ గారు. అదేవిధంగా ప్రియమైన విశ్వాసులారా, ఆమెలో మనము చూస్తున్నాము 2వ విలువైన సుగుణము పవిత్రత. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15-16 వచనంలో ధ్యానిస్తున్నాము. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరును మీ ప్రవర్తన యందు జీవింపుడు. ప్రియమైన విశ్వాసులారా, మరి నీవు నేను మనమందరము కూడా మన ప్రవర్తన యందు మనమందరము కూడా పవిత్రముగా మన ఆలోచనలో కానీ, మన తలంపులలో కానీ, మన నడవడికలో కానీ, మన క్రియల్లో కానీ మనం పవిత్రముగా పునీత క్లారమ్మ గారి వలె జీవించాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం ధ్యానిస్తున్నాము.
దేవుడు మేము పిలిచిన నాడు మీ పిలుపుకు తగిన విధముగా జీవింపుడు అని దేవుడు మనందరికీ కూడా పునీత పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తున్నారు. మరి పునీత క్లారమ్మ గారు కూడా దేవుడిచ్చిన పిలుపును ఆ అంతస్తుకు తగిన విధముగా ఆ పిలుపుని ఈ లోకములో పునీతము చేసుకుంటూ తాను ఒక సన్యాస మఠమును స్థాపించిన తర్వాత వారందరినీ కూడా అటువంటి పుణ్య బాటలో అటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవింపడానికి దోహదపడుతూ ప్రియమైన విశ్వాసులారా, ఆమె స్థాపించిన సభ ఎన్నో ప్రపంచాలకు ఎన్నో ప్రదేశాలకు విస్తరింపచేసి తాను ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ పవనాలను ఈ విశ్వ శ్రీ సభలో వెదజల్లిన గొప్ప పునీతురాలు మన క్లారమ్మ గారు. అందుకే ప్రియమైన విశ్వాసులారా, ఆమె యొక్క విజ్ఞాపన ప్రార్థనా సాయం ద్వారా ఎన్నో గొప్ప అద్భుత క్రియలు, ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో గొప్ప అద్భుత కార్యములు, స్వస్థతలు నాటికి నేటికి ఏ నాటికైనా ఆ పునీతిరాలి నామములో జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించుదాం. క్లారా అనే యొక్క పదానికి మనము లోతైన భావాన్ని ధ్యానించినట్లయితే వెలుగు, ప్రకాశము, జ్యోతి అని అర్థము. వెలుగు, ప్రకాశము, జ్యోతి అని యొక్క ఈ పేరుకు అర్థము ప్రియమైన విశ్వాసులారా. మరి ఆమె ఎల్లప్పుడూ కూడా ఇతరులకు ఒక వెలుగుగా, ఇతరులకు ఆశీర్వాదకరముగా, తన సన్యాస మఠంలో ఉన్న వారందరికీ కూడా ఒక నిజమైన జ్యోతిగా ఆ క్రీస్తు వెలుగును అందరికీ కూడా పంచిన గొప్ప వ్యక్తి మన క్లారమ్మ గారు. అదేవిధంగా ప్రియమైన విశ్వాసులారా, ఆమెలో మనము చూస్తున్న మూడవ విలువైన సుగుణము పని. పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 17వ వచనంలో ధ్యానిస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పని దేవుని కోసము సేవ చేయాలి, దేవుని కోసం ఎల్లప్పుడూ కూడా తన జీవితాన్ని అంకితము చేసుకుంటూ ప్రార్థన అనే విలువైన సుగుణాన్ని కలిగి జీవిస్తూ పవిత్రతలో ఆమె ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఆ పనిని కంకణము కట్టుకుంటూ, ఏమిటి ఆమె పని అంటే ఆత్మల సంరక్షణే దెయ్యముగా పూనుకొని ఆ మహత్తర కార్యములో ఆమె ఎల్లప్పుడూ కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటూ తాను ఎల్లప్పుడూ కూడా తన యొక్క విశ్వాసాన్ని క్రియారూపంలో దాల్చి మనందరికీ కూడా సుమాతృకంగా నిలిచినది. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం ధ్యానిస్తున్నాము. ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చి ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, మరి పునీత క్లారమ్మ గారు కూడా ధనిక కుటుంబములో అధిక సంపన్నురాలైన ఆమె ఒక పేదరికమును అలవరుచుకుంటూ కడు పేదగా నిరుపేదగా జీవిస్తూ తాను ఈ సన్యాస మండపంలో అందరినీ కూడా వినయ విధేయతలతో, బ్రహ్మచర్యముతో, పేదరికముతో ఈ రథాలను పాటిస్తూ ఆమె దేవుని చిత్తమును తన జీవితంలో అక్షరాల నెరవేర్చి విశ్వ కథోలిక శ్రీ సభలో ఆమె చనిపోయిన 59వ ఏట కేవలము ప్రియమైన విశ్వాసులారా, ఈ 59 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో గొప్ప ఆదర్శప్రాయముగా మనందరికీ సుమాతృకను ఇచ్చి వెళ్ళిన పునీతురాలు క్లారమ్మ గారు. కనుకనే ప్రియమైన విశ్వాసులారా, పునీత క్లారమ్మ గారు చనిపోయిన 2 సంవత్సరాలకే ఆమెను శ్రీసభ 4వ అలెగ్జాండర్ పాపు గారు సెప్టెంబర్ 26వ తారీఖు 1255వ సంవత్సరంలో ఆమెకు పునీత పట్టము ఇచ్చి ఉన్నారు. చూడండి, కేవలము చనిపోయిన 2 సంవత్సరాలకే ఆమెకు పునీత పట్టము అంకితము చేసి ఉన్నారు. మరి ప్రియమైన విశ్వాసులారా, మరి మనము కూడా మన విశ్వాస జీవితమును ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి నీవు నేను కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఒకే ఏక
కథోలిక అపోస్తులిక శ్రీ సభలో భాగస్థులమైన నీవు నేను మనం అందరము కూడా ఈనాడు పునీత క్లారమ్మ గారి వలె ప్రార్థన, పవిత్రత, పని అని యొక్క 3 విలువైన సుగుణములను మన జీవితంలో, కుటుంబ దాంపత్య జీవితంలో అలవర్చుకుంటూ దేవునికి అతి సన్నిహితముగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. ఇదిగో ప్రియమైన విశ్వాసులారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలంటే, ఆ యేసయ్య నీ కుటుంబ దాంపత్య జీవితంలో అనేక మేలులు, గొప్ప క్రియలు చేయాలంటే ఈనాడు నీవు పునీత క్లారమ్మ గారి వలె ఆ యొక్క విలువైన సుగుణాలను పాటిస్తూ దేవునికి అతి సన్నిహితముగా జీవించుదాం. తద్వారా దేవాతి దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళు మూసుకొని మన యొక్క సంఘ అవసరముల కోసము, మన వ్యక్తిగత కోరికల కోసం మనం అందరము కూడా ప్రార్థించుదాం. సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వశ్రేష్టమును పరిపాలిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను ఆశీర్వదించండి తండ్రి. మీ సేవలో ప్రభువా, మీ విశ్వశ్రీ సభలో ఈ యొక్క సువార్తం అనే దైవ వాక్కు అనే విత్తనమును వెదజల్లుతూ అనేక మందికి కూడా ఆదర్శముగా ఉంటూ ఈ విశ్వశ్రీ సభలో మీ ప్రేమ పవనాలను వెదజల్లుతున్న మీ బిడ్డలందరినీ కూడా దీవించి వారికి కావలసిన మంచి ఆరోగ్యమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన సమయంలో మేము కుటుంబ సభ్యులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న ఈ మీ విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అదేవిధముగా మా కుటుంబంలో ప్రభువా దివ్య బలి పూజను సమర్పించిన వీరిని దీవించి వీరికి కావలసిన మంచి ఆరోగ్యములను, వీరి యొక్క ఉద్దేశములను, వీరి యొక్క తలంపులను మీ ముందు ఉంచుతున్నాము తండ్రి. ప్రభువా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా వీరి యొక్క కోరికలను, ఆ యొక్క తలంపులను సఫలీకృతము చేస్తూ విజయవంతము చేయండి తండ్రి. కుటుంబంలో మరణించిన వారి యొక్క బంధుమిత్రుల ఆత్మలకు, కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలను, సహాయం అందిస్తున్న ప్రతి దాతను, ఈ యొక్క దివ్యవాణి టీవీలో పనిచేస్తున్న గురువులను, కన్యాశ్రీలను, ఈ యొక్క యాజమాన్యాన్ని అందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా వీరిని దీవించి వీరు చేస్తున్న ఈ యొక్క పరిశుద్ధ కార్యములో మీరు తోడుగా ఉంటూ వీరందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహోన్నతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజను వీక్షిస్తున్న ఈ మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వీరి యొక్క కోరికలను, తలంపులను మీకు సమర్పిస్తున్నాము. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క రక్షణ కొట్టలో, మీ పవిత్రమైన దివ్య పాదపీఠ సన్నిధిలో వీరిని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి, మరి ముఖ్యముగా పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మా యొక్క రాకపోకలు మీరు తోడుగా ఉండమని, మా కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ గాయపడిన హస్త స్పర్శతో తాకి సంపూర్ణమైన స్వస్థతను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధమైన సమయంలో మన వ్యక్తిగత మరియు సంఘ అవసరం నిమిత్తమై మౌనముగా ప్రార్థించుదాం. ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
సహోదరి సహోదరులరా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు కన్యకైన పునీత క్లారమ్మ గారిలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతతో ఆర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా మీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావున పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన మీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరలచుచు రానున్న వరముల నిత్యానంద అనుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలియజేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలి వారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న ఈ మీ విశ్వాసమైన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి తండ్రి. ప్రభువా, వీరి యొక్క తలంపులను, వీరి యొక్క ఉద్దేశాలను మీకు సమర్పిస్తూ వీరికి మంచి ఆరోగ్యం ప్రసాదించండి తండ్రి. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈరోజు దివ్య బలి పూజను సమర్పించి వీరందరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత క్లారమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమునను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. సోదర ప్రేమని నూతన ఆజ్ఞ ఇచ్చి, హితులన్న స్నేహ విందు. సోదర ప్రేమని నూతన ఆజ్ఞ ఇచ్చి, హితులన్న స్నేహ విందు. మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము ఈ పరమవరమును స్వీకరించి నూతన జీవమును పొంది ఉన్నాము. పునీత క్లారమ్మ గారి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణ ముద్రలను మా శరీరమునందు ధరించి నీ మీద మాత్రమే మనసు లగ్నము చేసుకుని ఉన్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. హల్లెలూయా, స్తోత్రమయా, నీకే మహిమ కలుగునయా. హల్లెలూయా, స్తోత్రమయా, నీకే మహిమ కలుగునయా. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి. ఎన్నో మేలులు చేసితివి యెహోవా, అందరికీ ఉపకారివి.